హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 35. చిన్న జ్వరమే అన్నయ్య. మీరు కంగారు పడకండి. మొన్న మన పొలం దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా! అక్కడ చల్లగాలికి తిరిగేసరికి కాస్త జలుబు చేసి జ్వరం వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయిందన్నయ్య అని సాహిత్య కోపంగా వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తుంది. ఎందుకు చెప్పావు? అన్నట్టుగా. దాంతో ఇక జానకమ్మ గారు సైలెంట్‌గా భోజనం చేస్తారు. ఇప్పుడు జ్వరం తగ్గిందా తల్లి? ఎలా ఉందిరా నీకు? బాగోలేకపోతే చెప్పమ్మా హాస్పిటల్‌కి వెళ్దామని అడుగుతారు సారథి గారు కూతురికి భోజనం తినిపిస్తూనే. పర్లేదు నాన్న ఇప్పుడు బానే ఉన్నాను అని చెప్పింది సాహిత్య. అలాగే అమ్మా అని అత్తామామలు స్పెషల్‌గా వండిన నాన్ వెజ్ ఐటెమ్స్ కమ్మగా తింటూ ఉంటారు సారథి గారు. అందరూ కడుపు నిండా భోజనాలు చేయడంతో జానకమ్మ గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. పైగా చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు నిండుగా నవ్వులతో నిండిపోవడంతో చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఆవిడకి. రఘుపతి గారు భార్య మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి, "ఇప్పుడు సంతోషమేనా జానకి నీకు?" అని అడిగారు. "మామూలు సంతోషం కాదండి. చాలా సంతోషంగా ఉంది" అని "కాసేపు రెస్ట్ తీసుకోండ్రా నాన్న. మీకు సాయంత్రానికి ఏమైనా వండిస్తాను. సరేనా?" అని మళ్ళీ అందరికి జ్యూసులు మరొకసారి ఇచ్చి, అందరినీ విశ్రాంతి తీసుకోమని గదిలోకి పంపిస్తారు జానకమ్మ గారు. వాళ్ళ నాన్న తినిపిస్తుంటే 4 ముద్దలు తిన్న సాహిత్యకి అది కూడా సహించదు కానీ, అందరిలో నార్మల్‌గా నటించాలి కాబట్టి, వాళ్ళందరి ముందు నార్మల్‌గా ఉన్నట్టు నటించి, ఇంట్లో ఉండాలి అనిపించక బయట చెట్ల కింద వచ్చి కూర్చుంటుంది. "ఏమైనా కావాలా అమ్మగారు?" అని అడుగుతారు పనివాళ్ళు సాహిత్య అక్కడ కూర్చోవడంతో. లేదు. నేను నార్మల్‌గానే కూర్చున్నాను. మీరు మీ పనులు చూసుకోండి అని చెప్పడంతో, ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. సాహిత్య అక్కడ చైర్‌లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది తల వెనక్కి వాల్చి. కరెక్ట్‌గా అదే టైంకు సిద్ధు బుల్లెట్ సౌండ్ వినిపించగానే టక్కున లేచి చుట్టూ చూసేసరికి సిద్ధు బుల్లెట్ వేసుకొని జానకమ్మ గారి ఇంటి వైపే వస్తూ కనిపించడంతో సాహిత్య మొహంలో సంతోషం వద్దు అన్నా కనిపిస్తూ ఉంటుంది. సిద్ధు అని తనలో తనే అనుకుంటూ నెల రోజుల తర్వాత అతడి రూపాన్ని ఆమె మనసు నిండా నింపుకుంటూ కనురెప్ప కొట్టకుండా అతడినే చూస్తూ ఉంటే సిద్ధు కూడా సాహిత్యని చూస్తూ ఉంటాడు. ఈ నెల రోజుల్లో ఇంకా చాలా ఘోరంగా తయారయింది సాహిత్య. అంతకుముందు ఫీవర్ వచ్చినప్పుడు ఆమెను చూసినప్పుడు చాలా బాధపడ్డాడు సిద్ధు. ఆమె అలా అయిందని. ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారయ్యేసరికి ఎందుకిలా నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావే అని తన మనసులో అనుకుంటూ సాహిత్యకి దూరంగానే బైక్ పార్క్ చేసి అతడు తీసుకొచ్చిన కొబ్బరి బోండాలు, ఇంకా తోటలో కాసిన పండ్ల సంచులన్నీ తీసుకెళ్ళి జానకమ్మ గారికి ఇచ్చి, "నానమ్మ నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. నేను లేకపోతే పని వాళ్ళతో అయినా పంపిస్తాను. సరేనా? వెళ్ళొస్తాను నానమ్మ" అంటాడు సిద్ధు జానకమ్మ రఘుపతి గారిని పలకరించి. "నాన్న అత్తయ్య వాళ్ళు వచ్చార్రా. అందరి కోసము స్పెషల్‌గా వంట వండిచ్చాను. నువ్వు కూడా కాసింత తినరాదు?" నాన్న అన్ని స్పెషల్ చేయించాను. నీకన్నీ నచ్చిన కూరలే ఉన్నాయి సిద్ధు అన్నారు జానకమ్మ గారు. లేదు నానమ్మ. నేను ఇంతకు ముందే ఇంటికి వెళ్లి తినేసి నువ్వు ఫోన్ చేయగానే ఇదిగో అవి నీకోసం తీసుకొనొచ్చాను. మళ్ళీ మనవళ్ళకి, మనవరాళ్ళకి, కూతురికి, అల్లుడికి ఏమైనా లోటైతే నువ్వు మళ్ళీ తాతయ్యని విసిగిస్తావు కదా! అందుకే నీకోసం వెంటనే వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడైనా తింటానులే. ఇప్పుడే తినొచ్చాను. మీరు బావున్నారు కదా! జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయి. తాతయ్య బాయ్. నానమ్మ బాయ్ అని చెప్పి సిద్ధు సాహిత్యని చూస్తూనే బైక్ దగ్గరికి నడుస్తూ ఉంటే సిద్ధు కన్నా ముందే సాహిత్య, సిద్ధు బుల్లెట్ దగ్గరికి వచ్చి నిలబడింది. ఇప్పుడు అందరూ తిని రెస్ట్ తీసుకుంటున్న టైం గనక ఎవరు బయటికి రారు అనుకుంటూ. సిద్ధు సాహిత్యని చూస్తూనే వచ్చి ఆమెతో మాట్లాడకుండా బైక్ ఎక్కాడు. బైక్‌కి ఉన్న కీస్ లాగేసింది సాహిత్య. దాంతో సిద్ధు అసహనంగా సాహిత్య వైపు అసహనంగా చూస్తూ "కీస్ ఇవ్వు సాహి" అన్నాడు. "ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను?" అని అడిగింది సాహిత్య సిద్ధు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. "నువ్వెందుకు నాకు గుర్తొస్తావు? నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్ను ప్రేమించలేదు" అని డైరెక్ట్‌గా చెప్పేశాడు సిద్ధు సాహిత్య మొహం పైనే. "ఇప్పటికి నేనంటే కాస్త కూడా ఇష్టం కలగలేదా సిద్ధు నీకు? ఎందుకిలా చంపుతున్నావురా? నీ మీద ప్రేమ చంపుకోవాలి అని ఇన్ని రోజుల్లో ఎంత అనుకున్నా కూడా నీ మీద 100 రెట్లు ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదురా. ఎందుకిలా చంపుతున్నావు సిద్ధూ?"
"నువ్వు నాకు కావాలిరా" అని అంది సాహిత్య సిద్ధు కాలర్ పట్టుకొని అతడి కళ్ళల్లోకి చూస్తూ. అప్పటికే పని వాళ్ళందరూ కూడా ఇంటి వెనుక వైపు వెళ్ళడంతో సిద్ధు ఒకసారి ఇంటి చుట్టుపక్కల చూసి ఎవరూ లేకపోవడంతో, "ఇలాంటి పిచ్చి పనులు మానేయమని నీకింతకు ముందే చెప్పాను సాహీ. మళ్ళీ ఎందుకిలా చేసి నాకు కోపం తెప్పిస్తావు చెప్పు" అని ఆమె చేతుల్లో నుండి అతడి కాలర్ విడిపించుకున్నాడు. "నువ్వు ఛీ పొమ్మన్నా సిగ్గు లేకుండా నువ్వే కావాలి అనిపిస్తుందిరా. ఎందుకు సిద్ధూ, నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోవచ్చు కదరా" అని అంది సాహిత్య కళ్ళల్లో నీళ్లతో. "ఇంట్లో మీ అమ్మ, నాన్న, అన్నయ్యలు ఉన్నారు. ఎందుకు ఇంత ధైర్యం చేస్తావు చెప్పు? వాళ్ళు గాని ఇలా నిన్ను నన్ను చూస్తారు అంటే ఎంత ప్రమాదమో నీకు తెలియదా?" అన్నాడు సిద్ధు. "చంపేస్తారేమో! పోనివ్వులే, నీ ప్రేమ దక్కని లైఫ్ నాకు కూడా అవసరం లేదులే. హాయిగా చచ్చిపోతాను వాళ్ళ చేతుల్లో" అంది సాహిత్య మొండిగా. "కొడితే పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏమీ అనట్లేదని ఇదేం తిక్కే నీకు? నేను ప్రేమించడం లేదని చెప్తుంటే కూడా నాకు నీ ప్రేమ కావాలని ఇలా వెంటపడుతున్నావు. అదే ఒక అబ్బాయి మీ అమ్మాయి వెంట ఇలా ప్రేమిస్తున్నాను అని పడితే ఊరుకుంటారా? ఇప్పటికి ఎంత రచ్చ చేసేవారు. నేను మాత్రం నీ ప్రేమ వద్దు అంటే నువ్వేంటే ఇలా చేస్తున్నావు" అన్నాడు సిద్ధు చాలా కోపంగా. "నువ్వు నాకు కావాలి సిద్ధూ" అంది సాహిత్య చాలా ప్రేమగా అతడిని హత్తుకొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి. ఆ హగ్‌కి షాకయ్యి ఆమె మీద ప్రేమ ఏమో కానీ జాలి కలుగుతూ ఉంటే, "ఇలాంటివి సెట్ అవ్వవే మనకు. ఒకవేళ నేను డేర్ చేసి నిన్ను ప్రేమించినా కూడా మన పెళ్లి కానీ, మన ప్రేమకు కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. దయచేసి నన్ను వదిలెయ్. సాహీ, ఆల్రెడీ నీకు ఎంగేజ్‌మెంట్ అయిందని చెప్తున్నావు. ఇలా చేయడం తప్పే. వాడెవడినో ఎంగేజ్‌మెంట్ అయినా వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నాకు నీ సంతోషం కావాలి తప్పితే నువ్విలా బాధపడడం నాకు నచ్చలేదు. పైగా నా కోసం, నా వల్ల నువ్వు బాధపడడం నాకేమాత్రం నచ్చడం లేదు సాహీ" అన్నాడు సిద్ధు. ఇంకా ఉంది.